లోపలికి పెట్టుకోరు కదా మీరు, ఎందుకంటే అందరికి ఇబ్బంది అవుతుంది కదా. నమస్తే, కొంచెం లోపలికి కొంచెం అట్లా పెట్టుకోండి. నడరాదు మళ్ళీ అందరికి. మీరేనా కాల్ చేసి? అవునండి, నేను. నమస్తే నమస్తే. అదే మరి ఇంట్లోనే వేసుకుంటారా మీరు? బయటకు రానియకండి. వేస్టేజ్ ఏమున్నా తొందరగా తీసేసి కవర్లో వేసేయండి. వాళ్ళు కొద్దిగా మనకు ఐరన్ చేయడం బాగుంటుంది. స్లాబ్ నుంచి ఇదే కదా మీరు అన్నది. మాకు ఇబ్బంది చాలా అవుతుందమ్మా. ఎక్కువ వస్తలే. బాబా 2-3 సార్లు మనవాడు దించుతాడు, ఇంకోళ్ళకన్నా చెప్తాడు అమ్మ తీసుకున్నాడు. ఇది బాగా స్లిప్ అవుతుంది. ఇది తీసేసి చక్కగా స్లాబ్ వేసేసి బట్టి ఇనుపై పెట్టిన సీలీ లేకుండా సరే స్లాబ్ వేసేసి ఈ ఇల్లు ఉంటుంది. ఇల్లంతా చెత్త, కంపు, కోడిది అంతా అన్నిది సైడ్లకు మాత్రం ఉంచండి. ఈ మధ్యలో ఉన్నా సరే నాట్లాంటి దానికి మధ్యలో ఇది ఒక స్లాబ్ అమ్మ. తర్వాత అటు ఇటు ఇనుపై ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడ దానికి ఇట్లా పట్టుకొని ఇట్లా వెళ్ళిపోతుంది. అదే ఇలా ఉండను ఇట్లా పట్టుకునే మనం అదైతే పాప ఇప్పుడు కావడ పడేది. అదే ఇది ఇప్పుడు మీరు ఖాళీ ప్లేస్ ఇరుగుతున్నాయి. ఇది మనకు ఎవరు కాంట్రాక్టర్ తీసుకుంటే ఎప్పటికప్పుడు సాల్వ్ చేయాలనుకుంటాను. ఇప్పుడు రష్ ఏరియా ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడు ఉంటుంది కదా. డేలో మనకు ఒక వ్యక్తి ఉండాలి ఇక్కడ అందరినీ జరపడానికి, ఆ మళ్ళీ వస్తే తీయడానికి. కొంచెం లోపలికి పెట్టుకోండి. మీరు అందరూ లోపలికి పెట్టుకుంటే పబ్లిక్కి రావడానికి పోవడానికి ఇబ్బందులు ఉండవు. లోపలికి పెట్టుకోండి, కొంచెం పెట్టండి మీరే. ఈ గద్దలన్నీ మొత్తం సామాన్ అంతా నింపేసి మీరు ముందరికి ఎందుకు వస్తున్నారు? గద్దలు ఉన్నాయి కదా, ఫుల్గా ఉంటుంది కదా, పబ్లిక్ ఇబ్బంది ఉండదు. గద్దలు ఉన్నాయి కదమ్మా, మీరెందుకు కూర్చున్నావు? కింద కూర్చున్నామే, వాళ్ళు కూర్చున్నా, నువ్వు కూర్చున్నావు, నువ్వు కూర్చున్నా, వాళ్ళు కూర్చున్నాను, అంతే కదా. ఎన్ని రోజుల్లో కూడా గద్దలు ఎక్కాలి? మళ్ళీ ఎందుకంటే మీకు కూడా కొంచెం టైం పడుతుంది కదా, అంత వ్యవస్థ చేంజ్ చేసుకోవడానికి. 1 వీక్ టైం. ఈ 1 వీక్లో ఇదంతా మీరు ఎక్కేసాండి గద్దెలు. ఈ గద్దెలు పెట్టుకొని మీరు కింద కూర్చోండి. అసలు నేను లేవనుకుంటున్నా, ఉన్నాయి మంచిగా, మీరు అవి మీద కూర్చోండి. ఒక 1 వీక్ టైం తీసుకోండి. 1 వీక్లో దాని మీద కూర్చోండి. లేదు అని అంటే 1 వీక్లో మళ్ళీ వస్తే నేనే తీపిస్తాను. కాదు, మేము ఎక్కడున్నా కొనుక్కుంటాం. మార్కెట్ ఇక్కడ ఉందని 100 ఏళ్ళకే తెలుసు అందరికి. అందరికీ తెలుసు ఇది మార్కెట్ అని, అందరు వస్తారు. सबको बोल रही हूँ मैं, तुम अकेले को नहीं बोल रही।
మేము ఇది మా హయాంలో వేయించింది ఇవన్నీ గద్దెలు మీరు కూర్చుంటారని వేయించాం మేము बस बैठ जाओ उसमें ठीक है एक हफ्ता भैया पीछे जाना గద్దెలు ఉన్నాయి కదా మంచిగా అందరికీ తెలుసు మార్కెట్ ఉందని గిరావే షాపులు మీరు వదిలేండి వాళ్ళు ఎట్లా లోపలికి పంపించారు అలా గదులు ఉన్నాయి వాళ్ళు వచ్చి అక్కడ మేము వెళ్తే వాళ్ళు ముంగట చేస్తారు పడినచ్చి ముంగట పెట్టేస్తుంది ఒక్క పబ్లిక్ కూడా రాకుండా చేస్తుంది నేను ఒక మనిషి వాళ్ళంతా గొడవలే అన్ని ఉల్లిగడ్డలు ఇవన్నీ కొద్దిగా లోపలికి ఇట్లా రోడ్డు మీద పెడితే ఎట్లా వస్తుంది దానికి ఎట్లా జరపరి కష్టం నీరు ముందడుకొని మేము లోపలికి పెట్టుకోవచ్చు కదా మనకే మంచి కదా మనకే ఇంకా పబ్లిక్ పెరుగుతారు మనకే మంచిదే ఎవరికి ఇబ్బంది లేకుండా ఎట్లా మీరు బిడ్డగా చెప్తున్నా అర్థం చేసుకోండి ट्रैफिक थोड़ा ज़्यादा हो रहा है ना तो समझना चाहिए ना थोड़ा वो भी थोड़ा अंदर लगा लीजिए इधर गाड़ियाँ इधर पब्लिक आपके ही लोग आ रहे हैं आपको समझना चाहिए ना क्यों नहीं जाती वैसे बाहर भी जाता था इससे पहले रमजान के बाद जरूर निकालिए ठीक है आपको परमिशन दे रही रमजान तक ठीक है